మోక్షాన్ని ప్రసాదిస్తే ఈ లోకానికి మరి హిమాలయాలు ఉండవన్నమాట. మరి ఈ శివ కళ్యాణంలో విశేషమైనటువంటి సందర్భం ఏమిటి అంటే, తన యొక్క కళ్యాణంలో, పరమేశ్వరుడు యొక్క కళ్యాణంలోనే పార్వతీదేవిని తనే స్వయంగా వివాహం చేసుకున్నారు. కన్యాదాతగా ఎవరు? ఆయనే కూర్చొని ఆయనే వివాహం చేసుకున్నారు పరమేశ్వరుడు. అంత గొప్పదైనటువంటిది ఈ యొక్క శివ కళ్యాణ మహోత్సవం. ఈ దివ్య శివ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఇప్పుడు చక్కగా వీరభద్రస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు, వీరభద్రస్వామి వారి యొక్క జననం మొత్తం కూడా తెలుసు. ఈయన పరమేశ్వరుడు చాలా శాంతంగా ఉంటే ఈయన రౌద్రావతారం అన్నమాట. పరమేశ్వరులో నుంచి ఒక చిన్న వెంట్రుక తీసి భూమి మీద కొడితేనే వీరభద్రస్వామి వారి యొక్క జన్మించడం జరిగింది. మరి అటువంటివి ఆయన దగ్గర ఎన్ని రూపాలు ఉన్నాయి? పరమేశ్వరుడి దగ్గర ఒక చిన్న వెంట్రుక తీసి భూమి మీద కొడితేనే ఒక రూపం వచ్చిందే, ఒక రౌద్రం అయినటువంటి రూపము. మరి ఆయన ప్రళయకారుడు. ఎవరు అంటే ఈశ్వరుడు. అందుకే మనం చేసేటటువంటి పుణ్య కార్యక్రమాలు మొత్తం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. దేవతారాధన దగ్గర కానివ్వండి, ఇవన్నీ కూడా పుణ్యంగా చేయాలి. మరి అదే విధముగా ఎక్కువ మనం ఏది కూడా తప్పు చేయరాదనమాట. అది వేద ప్రమాణంగా మనకి చెప్పబడుతుంది అనమాట. అందుకే మనము ఒక పూజ కానివ్వండి, ఒక పని చేసేటప్పుడు వేదములో ఉపనిషత్తు ఏమని చెబుతుందంటే, శ్రద్ధయాదేయం, శ్రద్ధగా భగవంతుడి యొక్క సేవ చేయాలన్నమాట. అశ్రద్ధయాదేయం, అశ్రద్ధగా ఉండకూడదు భగవంతుడి దగ్గర. శ్రద్ధ ముఖ్యం అన్నమాట. శ్రీయాదేయం, అందరూ మనం వచ్చినటువంటి వారందరూ కూడా మన వాళ్ళందరికీ కూడా అందరూ ఈ యొక్క గ్రామము, ఈ దేశము మొత్తం కూడా స్వామి వారిని మనము ప్రార్థించాలన్నమాట. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నారు. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. లక్ష్మీ సంయుత విగ్రహోపి చ హరి బ్రహ్మ జగత్కారణో దేవేశాహుతవాహన పితృపతి దైత్యేశ్వర కోనపః వానరపతి రుద్రాభిదిక్పాలకా శ్రీ గౌరీ శివయోర్వివాహ సమయే కుర్వంతు మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన సునక్షత్రే సావధాన శ్రీ ఉమా మహేశ్వర ధ్యాన సావధాన. ధ్రువం దే రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ద ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తః శుభ ముహూర్త అస్తు. అస్మిన్ సుముహూర్తకాలే సూర్యాదీనాన్ బాణాన్ గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు.